మీడియా సమావేశం ఉద్యోగులను నట్టేయడం ముంచిన చంద్రబాబు నాయుడు ఇది మాట్లాడుతుంది సస్పెండ్ అయిన సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? వాడు సస్పెండ్ అయ్యాడండి. వాడు ఎందుకు సస్పెండ్ అయ్యాడు వాడు తెలుసుకోమని ముందు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు వెధవా. ఏది సచివాలయంలో వాలంటీర్ల గురించి కూడా మాట్లాడుతున్నాడు. సచివాలయ ఉద్యోగస్తులంట అసలు భోజనం చేయకుండా కష్టపడుతున్నారంట. ఏమయ్యా నీతో చెప్పారా? రారా కోఆర్డినేటర్గా మా ఊరు వెళ్దాం. సచివాలయంలో వాళ్ళ కమ్మగా పెన్షన్ 1వ తారీఖు వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వాళ్ళు కరెక్ట్ టైంకి ఒక్క రోజులు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి హ్యాపీగా ఉంటున్నారు. తక్కిన రోజు కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు సచివాలయంలో. ఏడ కష్టపడుతున్నాడు రా కోఆర్డినేటర్. నువ్వు సస్పెండ్ అయ్యావు. నువ్వు అసలు రాజకీయ పార్టీ కావాలంటే నువ్వు అసలు నీ ఉద్యోగంలో రాజీనామా చేసి నువ్వు సస్పెండ్ అయ్యావు కదా. నువ్వు రాజీనామా చేసి డైరెక్ట్గా నువ్వు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడు ప్రజల్లోకి. అంటే గతంలో వాళ్ళ భార్య తెలంగాణలో పోటీ చేసింది వైసీపీ తరఫున. మరి అవును, వాళ్ళ భార్య తెలంగాణలో వైసీపీ పోటీ చేసింది. అప్పుడు ఈమెను ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబంలో అక్కడ ఉద్యోగస్తులందరూ మాయ మంత్రాలు యంత్రాలు సంత్రాలు అవన్నీ చేసి కుంభకోణాల్లో సచివాలయాలు కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి ఈడేనండి సస్పెండ్ అయినాడు కోమటిరెడ్డి గారు. ఆవిడ వెంకటరామరెడ్డి. వాడు మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నాడు. వాళ్ళు ఎడ్యుకేషన్ సీనియారిటీ ప్రకారం వాళ్ళు క్వాలిఫికేషన్ ఎంత, వాళ్ళు దేనికి అర్హత, ఏం చేయగలరు దాని మీద ఒక స్టడీ జరుగుతుంది. అదంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత పెట్టుకుంటాడు. అంతా 6 నెలల్లో పెట్టుకోవాలి నీకు అని చెప్పాడు. బాండ్ రాజు ఇచ్చాడు నీకు. యథవ మాటలో నీకు. నువ్వు సస్పెండ్ అయ్యావు. నువ్వు ఎందుకు సస్పెండ్ అయ్యావు ప్రజలకు సమాధానం చెప్పు. లేదు నువ్వు ఉద్యోగ రాజకీయ డైరెక్ట్గా పార్టీకి పో. నువ్వు రా ప్రజల్లోకి. నీకేను నేను హర్షిస్తారో చూద్దాం. నిన్ను నమ్ముకొని నీ వెనకమాల నీ సామాజిక వర్గం నలుగురు ఉంటారేమో తప్పితే నువ్వు గనక నీ వెనకమాల నిన్ను నమ్మి నీ మాటలు నమ్మి ప్రజలు సొమ్ము తినేవాడు నీలాంటాడు మన మాట నమ్మితే పక్కాలు చెడిపోతారు. ఇప్పటికీ చాలామంది ఇదైపోయారు. మన గుంటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభావత జయప్రదో మహానటి చక్క ఇరుక్కుంది ఆంగుమలిగా. ఏది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరు ఏంటండి శ్రీలక్ష్మి గారు మహానుభావురాలు. ఈమె ఇంకోటి బయలుదేరింది గుంటూరు జీ హాస్పిటల్లో. అంటే ఆరోగ్యశ్రీ అంట అసలు మూలన పడేసారంట. ఏమంటే మీ రజనీ గారు ఆరోగ్యశ్రీ మంత్రి మొన్న 6 నెలల ముందు ఆమె చెప్పింది గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు మేము ఖర్చు పెట్టలేదని. ఈ 6 నెలల్లో పాత బాకీలు కట్టుకోవాలి, మళ్ళా కొత్తగా నిధులు సమకూర్చుకోవాలి. అప్పుడు ఆరోగ్యశ్రీ చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ మార్పులు ప్రతి దాంట్లో కుంభకోణమే కదండి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యకి కుంభకోణమే. వాడు లేనడికి తీసుకున్నారు. ఎక్కడ కృష్ణరామరాజు ఏం చేసిందండి ఆమె ఏం చేసింది? ఇసుంటాలని నిజంగానే ప్రభుత్వం ఇవ్వాల. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉండగా ఏదైనా మీడియా సమావేశంలో మాట్లాడాలని థర్డ్ డిగ్రీ ఇప్పించేవాళ్ళు. అసలు పక్కా ఆధారాలు ఉంటే ఏం చేస్తున్నారండి ఈ డిపార్ట్మెంటు? పోలీస్ వ్యవస్థ నిజంగానే పూర్తిగా నిర్లయం ఇస్తుంది. ఎందుకంటే ఇళ్ళలో మతక వైఖరి ఉందో, మరి పైనుంచి అధికారం లేక మత వైఖరి ఉందో, లేకపోతే ఇళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేయాలండి. అంటే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, అదే నా పాలసీ అని ఒక పక్కన లోకేష్ గారు చెప్తున్నారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టం, తప్పు చేసిన వాళ్ళని ఒక్కరిని వదిలిపెట్టమని చెబుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? అవునండి, పేరు నాని మీద కుంభకోణం బయటపడింది. కోడాల నాని క్లబ్ డాన్సులు పడడం అదే కుంభకోణాలు పడ్డాయి. కోడాల నాని కూడా ఇంతవరకు ఇది చేయలేదు. మరి పేరు నాని ఇప్పుడు మహిళల జోలికి పోవద్దని చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక మహిళని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా పేరు నాని ఈయన ఇంతకుముందు డైలాగులు కొట్టేవాడు. గతంలో మాట్లాడారు కదా ఆయన కూడా. శ్రీరామచంద్రుడు దాళ్ళండి దెబ్బకే. శ్రీరామచంద్రుడు దాళ్ళు అన్ని రీతులు చెప్పాడు. పేరు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫైర్ బ్యాండ్గా ఏది జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చాడుగా. ఈ పదవుల కోసం ఉన్నాయి లేని అన్నీ వల్లబోసారు. ఇవాళ ఏమైంది నీ బొక్క? అసలు ఆ భూమి కూడా అన్యాక్రాంత భూమి అని తెలుస్తుంది. దాన్ని కూడా వెరిఫికేషన్ పోయారు. ఈ గూడెం ఎట్లా కట్టారు, ఈ భూమి ఎవరిది, ఇది గవర్నమెంట్దా లేకపోతే అసైన్డ్ భూమా, ఇలాంటి ప్రక్రియ అన్నీ జరుగుతున్నాయి. అసలు ముందు ఇసుంటాలని
అర్జెంటుగా ఈ చట్టపరంగా ఇప్పుడు ఇప్పుడు పోలీసుల వ్యవస్థ నుంచి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. కేసు పెట్టంగానే ఈ పూర్వపరాలు వాళ్ళకి తెలుస్తున్నాయి. వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, స్టే తెచ్చుకుంటున్నారు. అసలు ఇంతకుముందు కోర్టులు స్టే లేవు. కార్యకర్త కానీ ఎవరికి స్టే లేవు, కోర్టుల్లో బెయిల్ తెచ్చుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్గా తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చేవాళ్ళగా. ఇవాళ ఎందుకు ఆ ప్రక్రియ లేదు? మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక కొడాలి నాని ప్రధాన అనుచరుడు అస్సాంలో అరెస్టు, మరి పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు హైదరాబాద్ లో అరెస్టు. ఏంది ఈ తలదాచుకునే వ్యవహారం? అంటే ఎలా చూడాలంటారు దీన్నంతా? అస్సాం ఏం పని చేయాలి? ఇంతకుముందు ఏదో సినిమా ఉందో జూనియర్ అంటారు, ఎన్టీఆర్ అందుట్లో ఒకడు నారాయణ ఉన్నాడు. అరే మీ బతుకు అస్సామే, అస్సామే. గవర్నమెంట్ మానగానే అస్సామే వీళ్ళు బతుకు దాంకున్నాడు. ఏమండి అస్సాం కాదు, ఈడు హైదరాబాద్లో కాదు. పోలీసులు గనక నిక్కచ్చిగా దృష్టి బట్టి ఈయన్ని దొంగ ఈయన్ని పట్టుకోవాలంటే 24 గంటలు చాలండి. వాళ్ళకి అలాంటి ఎలా వెసులుబాటు ఉంది, అలాంటి టెక్నికల్ ఉంది. అలాంటి టెక్నికల్ సమకూర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలా విజన్లో అంత డెవలప్లో ఉన్నారు. ఇది ఎందుకంటే కొంత మెతగా వైఖరి ఉండబట్టే వాళ్ళు ఇన్నాళ్ళు 6 నెలలు 8 నెలలు దాక్కున్నాడు. అస్సాంలో కాదు, ఇండియాలో ఎక్కడున్నా పట్టుకోవచ్చు. వీళ్ళు సక్రంగా ఈయన్ని పట్టుకోవాలి, పలానా వాడిని పట్టుకోవాలంటే వాళ్ళు 24 గంటలు పట్టుకోగలరు. అది చేయాల్సింది ఎవరు? కొడాలి నాని ప్రధాన అనుచరుడు. ఇక్కడ చూస్తే కనుక రావు వెంకటేశ్వర గారి మీద దాడి కేసు, దాని వెనకమాల సూత్రధారి పరిస్థితి ఏందంటారు? మరి ఆయన కూడా వస్తాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో వస్తాడు బయటికి. వాళ్ళకి తెలుసు అండి ఎక్కడుందో కూడా అన్నీ తెలుసు. వాళ్ళు టైం చూసి పాను పట్టుకుంటారు. దొంగ పట్టుకోవటానికి ఏముందండి, అప్పుడప్పుడు పట్టుకుంటే ఏముండేది? ఇప్పుడు ఒక్కసారి తింటే రుచి ఉండదు, ఒక్కసారితో పోయింది. రుచి కాస్తే నెలకోసారి 2 నెలలకోసారి ఏదో తింటే దాని రుచి మర్చిపోకుండా తిరగదోలుతూ ఉండాలి. కానీ పట్టుకున్న వాళ్ళని ఎట్లా చేయాలంటే, వాళ్ళ దగ్గర నిజం కక్కియాలంటే, వాడు ఆ పాచర్లలో పొద్దున వెంకన్నను వాళ్ళ మీద వాడు ఆ కడ్డీ తీసుకుని పడుతున్నాడు. వాడికి ఏదో మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఇచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఇవాళ ఏ పదవి ఇస్తావో, ఏం చేస్తారో, డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. చూస్తే కనుక రీసెంట్ గా కూడా చెప్పారు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే, ముందు చూస్తారు మా విశ్వరూపం అన్నారు. అంటే గొడవలకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవాలంటారా? వాళ్ళకి ఇప్పుడు అంత సీన్ లేదండి. వాళ్ళు గొడవలు చేసే పరిస్థితి కనుక ఉంటే ప్రభుత్వం యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా, జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు అయితేనే కానీ ఎవరైనా సరే వీళ్ళు ఏమైనా అధికార పార్టీలో జీవితాంతం వీళ్ళు ప్రజానాయకులు కాదు. గేలిపోవటంలో సహజంగా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో, అధికారంలో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ప్రజలు తెలుసు. ఈయన ఏం పడుతాడంట, ముందు ఈయన తమ్ముడు దొరకాలి. ఇంకా ఈయన తమ్ముడు కూడా దొరికితే మొత్తం నాటకం బయటకు వచ్చింది. తొందరలు చాలా మంది ఉన్నారు. ఇంకా దొరకాల్సిన కొడాలి నాని గారికి అసలు దొరకాలి, అసలు సూత్రధారి. ఏమైపోయాడు అసలు? ఎందుకు ఎక్కడ మీడియా ముందర కూడా ఎక్కడ కనపడిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? వాడు ప్రధాన అరుసుడు ఆడు దాక్కున్నాడు, వాడు దొరికాడు. ఈ పిన్నెల రామకృష్ణుడు హైదరాబాద్ దాక్కున్నాడు, వాడు దొరికాడు. ఇంకెక్కడికి వెళ్తాడు? పిలక మాయల పకీర్ పేరం చిలకలో ఉన్నట్టు ఈ కొడాలి నాని పేరం ఇప్పుడు పట్టుకున్నాడు, చేతిలో ఉంది. 80% అని వాడి చేతిలో ఉండిద్ది. తొందర వద్దు. కాకపోతే తెలుగుదేశం కార్యకర్తలు పదవులు ఈ పని ఏం చేస్తున్నారంటే కసితో ఓట్లు వేశారండి ప్రజలు. 153 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ 11 సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎవరైనా సరే ప్రజలు ఒక ఎమ్మెల్యే కానించి, ఒక మంత్రి కానించి, ఒక ముఖ్యమంత్రి కానించి అందరినీ అబ్జర్వ్ చేస్తారు. ఇతను ప్రజలకు ఏం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడా, కీలు చేస్తున్నాడా, చెప్పినవి నెరవేరుస్తున్నారా అనేది అబ్జర్వ్ చేసుకుంటారు. అది మర్చిపోరు. ఇలా 11 సీట్లు గతికి ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అతని అహంకార ధోరణి, అతని నియంతృత్వం ఉండాలి, కమిట్మెంట్ అనేది ఉండాలి. కానీ దేనికి ఉండాలి? ప్రజలకు సేవ చేసే దాంట్లో కమిట్మెంట్ ఉండాలి. అంతవరకే ఉండాలి, దోచుకోవడానికి ఉండకూడదు. ఏ నాయకుడైనా, అధికార పార్టీలో ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఇసుక దోపిడీ కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు దాన్ని నిర్మోమాటంగా ఖండించండి. ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అనేది ఒక చెట్టు మాను కింద భూమిలో ఏరు లాంటిది. నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు ఆ ఏరు కుంపటి, ఆ భూమి పైన ఉన్న మాను చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ కొమ్మలుంటే పిలకలు, తప్పుడు నటన నడిచే వాళ్ళని ఆ కొమ్మలు నరకండి. 3 పిలకలు పడతాయి. అంటే ఒక ఎమ్మెల్యే కనుక తప్పు చేస్తే వాడిని కనుక పక్కన పెడితే 100 ఎమ్మెల్యేలు పడతారు పార్టీకి.
100 నాయకులు తయారవుతారు. అలాంటిది పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ముందు అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, అలాగే పార్టీ ప్రతిష్ట కూడా అంతే ముఖ్యం. పార్టీ ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతారు. మనకు పార్టీ ప్రధానం. మీరు అచ్చంగా అభివృద్ధి మీద కాకుండా పార్టీ ఏం జరుగుతుంది, పార్టీలో కార్యకర్తలు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు అన్నది మీకు చెప్పేంత దగ్గర మాకు 64 సంవత్సరాల వయసు సార్. మేము స్వర్గీయ నందమూరి పార్టీ పెట్టిన కానీ ఈ పార్టీలో ఉండి ఎంతో మందిని చూసి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మీ దృష్టిలో పెట్టుకొని ప్రక్షాళన దిశగా ప్రయాణించి మెరుగైన కార్యకర్తలకు సకాలంలో పదవులు ఏమన్నా నామినేట్ పదవులు ఇచ్చి పార్టీని కాపాడవలసిందిగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.